హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే చపాతి. రాజస్థానీ స్టైల్లో ఆయిల్ ఏమి యూజ్ చేయకుండా చపాతి చేయబోతున్నాను. చూడండి. ఫస్ట్ గోధుమ పిండి తీసుకొని ఆ తర్వాత దానిలోకి సరిపడా సాల్ట్ యాడ్ చేయాలి. ఆ తర్వాత ఆ పిండిలోకి సరిపడా వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఈ పిండిని ఎంత బాగా మిక్స్ చేస్తే రోటీ అంత సాఫ్ట్గా వస్తుంది. చూడండి, ఈ పిండిలో నేను ఆయిల్ ఏమి యూజ్ చేయట్లేదు. చూడండి, పిండి ఇలా ఎంత బాగా కలిపితే రోటీ అంత బాగా సాఫ్టీగా ఫ్లఫీగా వస్తుంది. బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా మన చేతిని ఎంత బాగా చేతితో పిండిని ఎంత బాగా ప్రెస్ చేస్తూ అంత బాగా కలుపుతూ ఉండాలి. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా ఫ్లఫీగా మెత్తగా ఎంత వీలైతే అంత టైం వరకు మనం బాగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ సైడ్కి పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం రోటీ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి దానిపైన కడాయి పెట్టుకొని రోటీ చేద్దాం. చూడండి, మనం ఇప్పుడు కొంచెం ఆ పిండిలో నుంచి కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని ఇలా రౌండ్గా బాల్ షేప్లో చేసుకోవాలి. ఆ తర్వాత మనం పొడి పిండిలో డిప్ చేసి రోటీని చేయాలి. నేను స్టవ్ బండ మీదనే చేస్తాను, ఎందుకంటే నేను రోజు చాలా క్లీన్గా పెట్టుకుంటాను. రోటీ చేసే ముందు కూడా క్లీన్ చేస్తాను. కడాయి వేడయ్యే వరకు మనం రోటీని ఈ విధంగా చేయాలి. చూడండి, రోటీ ఎంత బాగా వస్తుందో రౌండ్గా. అలాగే పెనం బాగా హీట్ అయినాకనే మనం ఈ రోటీని చేయాలి, లేదా అంటే గట్టిగా వస్తుంది. పెనం బాగా హీట్ అయ్యే వరకు మనం పిండిని తీసుకొని రౌండ్స్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చెక్ చేసుకుందాం, పెనం బాగా హీట్ అయిందా లేదా. ఇప్పుడు పెనం మీద రోటీ వేసుకొని ఈ రోటీ బాగా హీట్ అయ్యే వరకు మనం రెండో రోటీ కూడా తయారు చేయొచ్చు. చూడండి, ఇలా తిప్పుతూ ఉండాలి. బాగా కాలాక ఇలా టర్న్ చేస్తూ ఉండాలి. మనం రోటీ చేసేటప్పుడు ఎక్కువ పొడి పిండిని వాడొద్దండి. ఎక్కువ వాడినట్లయితే రోటీ మాడిపోతుంది. చూడండి, లైట్గా ఇప్పుడు చూడండి ఎంత ఫ్లఫీగా వస్తుందో రోటీని క్లాత్తో ఇలా అంటుంటే. నేను ఆయిల్ ఏమీ యూజ్ చేయలేదు. రోటీ ప్రిపేర్ అయింది. అలాగే ఇంకో రోటీని కూడా చేసుకుందాం.
ఆ రోటీ కూడా బాగా వేడి కాలే వరకు మనం ఇంకో రోటీని ప్రిపేర్ చేయొచ్చు. ఇలా తిప్పుతూ ఉండాలి మనం రోటీని మధ్యలో మధ్యలో మాడిపోకుండా. ఆయిల్ యూజ్ చేయట్లేదు కనుక చాలా హెల్దీ అండి ఈ ఫుడ్. ఆయిల్ లేకుండా తినాలి అనుకునే వాళ్ళకు ఇది బెస్ట్ రోటీ. చూడండి ఎంత ఫ్లఫీగా వస్తుందో. చూడండి నేను రోటీ ప్రిపేర్ అయ్యాక నేను ఈ బాస్కెట్లో వేసుకుంటాను. దాని కింద ఒక పేపర్ వేసి ఇలా వేస్తాను. ఈ రోటీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్, like my channel and share to many people. Thank you.